సరే, ఆ మాటను జాగ్రత్తగా చూడండి. యోసేపు ఫలించేడి కొమ్మ. యోసేపు ఫలించేడి కొమ్మ. మన జీవితంలో లోకంలో ఉన్న వారి జీవితాలు చూసిన సస్యముగా వృద్ధి పొందే వృక్షాలు ఉంటాయి, పొడి పొడిగా వృద్ధి పొందే వృక్షాలు ఉంటాయి, నీటి అవసరత లేకుండా పెరిగే వృక్షాలు ఉంటాయి, నీళ్లను ఆనుకొని నీళ్లలో ఊరుతూ పెరిగే వృక్షాలు ఉంటాయి. కానీ ఆ రెండింటికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, దానికి నీళ్ళు అవసరం లేదు. ఆ చెట్టు విధానం కానీ, దాని టెక్స్చర్ కానీ, దాని వుడ్ కానీ వేరుగా ఉంటుంది. అదే వాటర్లో పెరిగే చెట్లు, నిరవంజి చెట్లు, వాటర్లో నీటి ఊటల దగ్గర పెరిగే వృక్ష. ఇప్పుడు ఎగ్జాంపుల్ జమ్ము ఎలా ఉంటుంది? అది రెల్లు ఉంటుంది. నీళ్ళు అని అంటే మెత్తగా అనుకుంటాం మనం, కానీ నీళ్ళల్లో జమ్ము ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా? స్ట్రాంగ్ ఉంటుంది. జమ్ము కానీ రెల్లు కానీ నిరవంజి చువ్వలు, కొత్త నిరవంజి చువ్వలు తీసుకొచ్చి నన్ను కట్టి బంధించండి, నేను బలం లేనివాడనైపోతాను అంటాడు. కానీ వాళ్ళకి అలా చెప్పాడు సంసోను, కొత్త నిరవంజి చువ్వలు అంటే. వాళ్ళు నమ్మారు. ఎందుకు నమ్మారు? వాళ్ళు ఉండబట్టే కదా వాళ్ళు నమ్మారు. ఊట యొద్ద ఫలించే జీవితం ఒక విధంగా ఉంటుంది, ఊట లేకుండా ఫలించే జీవితం ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు చెరువు దాని భావం వేరు, సముద్రం దాని భావం నాట్ ద మెజర్ బట్ ద కండిషన్. ఒక సరస్సు లేదా ఒక రిజర్వాయర్, మనం కట్టుకునే పూల్, రివర్, వాటన్నిటిలో ఏది ఫ్రెష్గా ఉంటుంది? పాండ్, లేక్, రివర్, రిజర్వాయర్, పూల్, ఓషియన్, వీటన్నిటిలో ఏది ఫ్రెష్గా ఉంటుంది? థింక్. ఫ్రెష్ సముద్రము మనం చూడడానికి బాగుంటుంది, బట్ ఆ నీళ్లు మనకి చాలా కీడు చేస్తాయి. సాల్టీ వాటర్, కెమికల్స్తో ఉంటుంది వాటర్. బట్ రివర్ ఈజ్ ద ప్యూరెస్ట్ వాటర్ ఫామ్ బికాస్ ఇట్ ఆల్వేస్ టేక్స్ ద ఫ్రెష్ వాటర్. రివర్ ఎప్పుడు కూడా, నది ఎప్పుడు కూడా ఫ్లో అవుతుంటుంది, ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. కొత్త నీళ్ళు వస్తూనే ఉంటాయి దానిలోకి, నదిలోకి. ఎక్కడి నుంచి ఆ నదులు ఎండిపోవు, సామాన్యంగా నదులు ఎండిపోవు. ఆ పెద్ద పెద్ద ఊటలలో నుండి నీళ్లు పారుతూ ఉంటాయి. 47వ అధ్యాయం ఫస్ట్ వచ్చిన నుండి చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింది నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గము నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. తరువాత 4 ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలోతు. ఇంకా మరి 1000 మూరలు కొలిచి నడిపింపగా నీళ్లు మొలలోతు. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చింది. 7 నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు వేటి వల్ల? నది నీళ్ల వల్ల సముద్రపు నీళ్లు కూడా శుభ్రం అవుతాయి అంట. 9 వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. వాటర్ వల్ల యూజెస్ అన్నమాట, బెనిఫిట్స్ అన్నమాట. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన
ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును, ఎన్ని ఉన్నాయో చూడండి 8వ వచనంలో, ఆ నీళ్లు సముద్రంలో పడగా సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అవుతాయి. 9 వడిగా పారు ఆ నీళ్లు ఉన్న చోట్లెల్లా జలచరములన్నీ బ్రతుకుతాయి. 3వది ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహువిస్తారములగును. 4 1 2 3 4 4 ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఇంకా ఉంది చూడండి 10 మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహువిస్తారముగా నుండును. దేని యందు? ఇప్పుడు 11 అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి ఆ పండ్లు ఆహారమునకు, ఆకులు ఔషధమునకు వినియోగించును. ఇది నది యొక్క క్వాలిటీస్ అన్నమాట. సముద్రపు నీళ్లను కూడా బాగు చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నీళ్లు అని అంటే ఇప్పుడు చదివారు చూడండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆ గడప బలిపీఠము క్రింద నుండి. చూడండి 1వ వచనంలో, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పార్చుండును. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఈ నీళ్ల యొద్ద రకరకాల సముద్రాల్లో ఉండేంత సకల జాతి చేపలు ఉంటాయంట. ఈ నీళ్లలో విస్తారమైన జలచరాలు బతుకుతాయంట. ఈ నీళ్ల వలన ఉప్పు గలవిగా చెడిపోయి ఉన్న సముద్రపు నీళ్లు కూడా బాగుపడతాయంట. నీళ్ల యొద్ద ఉండే సస్యం ఫ్రూట్ఫుల్నెస్ అన్నమాట. నీళ్ల వలన కలిగే ఫ్రూట్ఫుల్నెస్ అన్నమాట. ఇందాక కీర్తన 1:1 కంఠత్వాక్యం చెప్పారు కదా, ఆ మాట చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపల మార్గంన నిలువక అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. ఇప్పుడు 3వ వచనం చూడండి. యోరను నాటబడినదై నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. ఇర్మియా గ్రంథం చూడండి 17వ అధ్యాయము 6వ వచనం. వారు ఎడారిలోని, ఎవరు అంటే పైన, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడు? ఎడారిలోని ఆరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును. ఎవరు? ఎండిన నేల మీద పెరిగే మొక్కలు, వాటి జీవితం అలాగుంటుంది. కానీ నీటి యోర్న 8వ వచనం మరలా ఉంది చూడండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టుగలు, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున. నీటి ఊట యొద్ద బ్రతికే జీవితానికి ఉండే బెనిఫిట్స్ అవి. మేలు కలగకపోయినా బాధపడదు, అది చింతపడదు. వర్షం లేకపోయినా భయపడదు అది. కానీ కాపు కూడా మానదు. వర్షం లేకపోయినా ఫలిస్తూనే ఉంటుంది. 58వ అధ్యాయం 11వ వచనం తీసి చదువు అన్నారు. ఎందుకు డాడీ అని అంటే తీసి చదువు అని అన్నారు. అంతే, కళ్ళు తెరిచాను. ఇంకా ఆ వచనంలో ఉంది యెహోవా 58:11 యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటాం. అర్థమైందా? నీ దేవుడు సృష్టించే ఊట ఉంటుంది చూసారా, అలా కాదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తాయి. మన జీవితము ఆ ఊటలో ఉండాలి. నీటి కాలువల యోర, కాలువ అంటే రివర్, ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. అది ఇంకా ఊట దగ్గర నుంచి వస్తుంది దాని వాటర్.
ఆ వాటర్ మనల్ని క్లీన్ చేస్తుంది. మన భవిష్యత్తులో, మన జీవితంలో నీటి కాలువల యోరను సస్యముగా ఉండాలి. మన జీవితం కూడా దేవుని ఊటలో ఉండాలి. అప్పుడు మనము ఎదిగి 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 వ్యాపిస్తాం. మన గ్రోత్ ఆగిపోకూడదు. సక్సెస్ హ్యాస్ నో ఎనీ బౌండరీ. సక్సెస్ అనే దానికి జీవితంలో మనము గొప్పవారం అవ్వాలి, జీవితంలో అధికమైన ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలంటే వీ షుడెంట్ మేక్ ఎనీ బౌండరీ. ఓకే, ఇట్లా నేను స్థిరపడిపోదాను అనుకోకూడదు. ఎగ్జాంపుల్, యోసేపుని చూడండి. యోసేపుని పోతిఫర్ ఇంట్లోకి తీసుకెళ్ళారు. పోతిఫర్ ఇంట్లో పెడితే అక్కడ ఎట్లా ఉన్నాడు యోసేపు? నమ్మకంగా ఉండేసరికి బానిసైన యోసేపుని తీసుకెళ్ళి 39వ అధ్యాయం, నమ్మకంగా ఉన్న యోసేపుని తీసుకెళ్ళి 5వ వచనం, అతడు తన ఇంటి మీద తన కలిగినదంతటి మీద అతన్ని విచారణకర్తగా, ఓవర్సియర్ అంటే ఒక మేనేజర్, ఒక సూపర్వైజర్ని చేసేసాడు. ఎవరిని? ఓ బానిసని. సూపర్వైజర్గా, ఓవర్సీర్గా ఉన్నాడు కదా. ఇంక ఇదే నా లైఫ్లే, దేవుడు నన్ను ఇంత అభిషేకించాడు, ఇంత గొప్పగా నన్ను హెచ్చించాడు, ఇంక ఇదే నా జీవితం అని తృప్తి పడిపోతే మరో స్టెప్ చూడగలిగేవాడా? కాదు. మరలా తర్వాత అక్కడి నుంచి తీసుకువెళ్ళి చెరసాల్లో పడేశారు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నమ్మకంగా ఉండేసరికి చెరసాల్లో కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఏది? చెరసాల అధికారులు యోసేపు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. జైల్లో ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు, ఒక నేరస్తునిగా ఉన్నాడు. కానీ ఈయన ఏం చెప్తే వాళ్ళందరూ ఆ మాట వినేవాళ్ళు. పోనీ ఇంక ఇదే కావాలా నా జీవితం, దేవా, ఇక్కడైనా కానీ ఎంత ఇరుకు ప్రాంతంలో కూడా నాకు దీవెని ఇచ్చావు కదా, ఇంక ఇదేనేమో నా లైఫ్ అని చెప్పేసి యోసేపు కంప్లీట్గా సరెండర్ అయిపోయి బ్రేక్ వేసేస్తే, ఇంక ఇదేనేమో అని తృప్తి పడిపోతే, సాటిస్ఫై అయితే ముందున్న దాన్ని చూసేవాడు కాదు. సరే, తర్వాత ఆ చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి తీసుకొని పోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వామ్మో, ఇందుకోసమా నన్ను రక్షించింది, ఇందుకోసమా అని చెప్పేసి సింహాసనం మీద కూర్చొని హాయిగా సెటిల్ అయిపోతే, యాకోబు గోత్రాల్లో తన 2 కుమారుల గోత్రాలు చేరేవి కావు. 21వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చూడండి. ఆ 3 వచనాలు చదివి, గుమ్మంలోకి ఎవరి పేర్లు ఉన్నాయి, ప్రాకారాల పునాదులకు ఎవరి పేర్లు ఉన్నాయి చెప్పండి. గుమ్మములకు ఇశ్రాయేలు 12 గోత్రాలు, పునాదులకు. ఇప్పుడు యోసేపు అక్కడ సాటిస్ఫై అవ్వకుండా, అక్కడ సెటిల్ అవ్వకుండా, యోసేపు సింహాసనం మీద సాటిస్ఫై అవ్వాల, ఇంకా ఊరుతూనే ఉన్నాడు. ఎంతవరకు? పరలోకంలో దేవుని పట్టణము, పరలోకంలో పునాదుల మీద ఏమో అపోస్తుల పేర్లు, గుమ్మాలకేమో, తలుపులకేమో యోసేపు గోత్రకర్తలు కూడా ఉన్నారు, యోసేపు కుమారులు కూడా ఉన్నారు 2. నీటి ఊట దగ్గర మన జీవితము నడిపింపబడితే, నీటి ఊటలో మన జీవితం నడిపింపబడితే అలా వర్ధిల్లుతాం. దేవుని ఊట మాత్రమే శుద్ధమైనది, దేవుని ఊట మాత్రమే శుద్ధమైనది. ఈ ఊటలోనే మనం నడవాలి, అప్పుడే అభివృద్ధి పొందుతాం. ఏది మనం ఆశించినట్లుగా కాదు, దేవుడు ఆశపడినట్లుగా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన తలంపుల ప్రకారంగా మనం అభివృద్ధి పొందుతాం. మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది అభివృద్ధిని గురించి, సక్సెస్ని గురించి, బ్లెస్సెడ్ లైఫ్ గురించి మనకంటూ ఆలోచనలు ఉంటాయి. కానీ మనవి సక్సెస్ అవ్వవు, మనవి ఫుల్ఫిల్ అవ్వవు. దేవుని ఆలోచనలా ఫుల్ఫిల్ అయితే, చేసేది దేవుడే కాబట్టి, నెరవేర్చేది దేవుడే కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? యోసేపు ఊట యొద్ద ఫలించాడు కొమ్మ. ఆ మాట పదే చదివి చూడండి. మళ్ళొకసారి చదవండి ఆ మాట. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు ఎక్కి వ్యాపించును. దాని రెమ్మలు అంటే కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయంట. గోడని కూడా వేళ్ళు తన్ని. 17వ అధ్యాయం 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను వేళ్ళు తన్నాలి.
వేళ్ళు తన్నాలి, కొమ్మలు రాసుకోవడం కాదు, వేళ్ళు తన్ని లోపలికి తన్ని ఎంత లోతుకి వేరు పాతుకొని పోతుందో పైన చెట్టు అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఒక్క అడుగు లోపలికి పోయిందా ఒక అడుగు పైన బలం పెరిగినట్టు, ఇంకొక అడుగు పెరిగిందా లోపల పైన అంత పెరిగినట్టు. దేవుని ఊటలో నాటబడాలి మనం. అప్పుడు ఆయన మనకి ఫ్రెష్నెస్ ఇస్తూ ఉంటాడు. దేవునిలో మాత్రమే ఉంది ఫ్రెష్నెస్. జీవము అనేది దేవునిలో మాత్రమే ఉంది, దేవుని మాటలో మాత్రమే ఉంది. ఎలాంటి వారినైనా కానీ ఫ్రెష్గా జీవింపజేస్తాడు దేవుడు, ఎటువంటి జీవితమైనా కానీ. సో దేవుని దగ్గర, దేవా నేను నీ ఊటలో నుండి నేను సస్యముగా పచ్చగా వృద్ధి నొందాలి, నాకు అలా సహాయం చేయి. 92:12 మవ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో 15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఎప్పుడు ముసలితనం అంటే ఏజ్ అయిపోయినాక కాదు, ఇన్ వీక్ టైమ్స్, బలహీన పరిస్థితుల్లో, వెన్ వీ హ్యావ్ నో స్ట్రెంగ్త్ టు, బలం లేనప్పుడు కూడా, శక్తి లేనప్పుడు కూడా, సామర్థ్యం లేనప్పుడు కూడా, సత్తువ లేనప్పుడు కూడా సారం కలిగి పచ్చగా. ఇందాక చదివారు ఇర్మియాలో, వెట్ట కలిగినాను భయపడదు, వర్షం లేకపోయినా చింత నొందదు, కాపు మానదు. బయట ఉన్నవనుకో, నీళ్ళు లేవనుకో ఊరికనే ఎండిపోతాయి, ఒక్కరోజు నీళ్ళు లేపని ఎండిపోతాయి. కానీ ఈ ఊట అలా కాదు, పైనుండి వర్షం లేకపోతేనేమి కింద నుండి ఊట ఉంది కదా, ఆ ఊటలో బతుకుతుంది. సో మన జీవితాలు దేవుని ఊటలో నాటపడాలి. దేవా నన్ను అలా సస్యముగా ఫ్రెష్గా నా జీవితాన్ని ఆశీర్వదించండి అని వేడుకోవాలి. మనం అలా బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ వస్తుంది. చింత నొందదు, కాపు మానదు. మన జీవితము దేవుని చేతుల్లో అలా అలా వృద్ధి అవుతుంది. లోకంలో ఉన్న వారికి లేదా కృప, మనకుంది. మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు, మనం ఎందుకు ఫలించకూడదు? యోహాను సువార్తలో ఉంటుంది చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. 15:8 మీరు బహుగా ఫలించటం వలన, అది మనం ఫలించటం వలన దేవుడు మహిమ పొందాలి. అదే మనం ఫలించినప్పుడు దేవుడి మహిమను అందలేదా, ఆ ఫలింపు రైట్ కాదు, దేవుడిచ్చినది కాదు. మనకి దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు అది ఆయన కొరకు వినియోగించినప్పుడు హీ విల్ బి గ్లోరిఫైడ్. If he is not glorifying himself within us, then the blessing or the success or whatever we see in our lives as a success is not from God and will do nothing to us. మనకి ఏం చేయదు, అది నాశనం తప్ప. కొన్ని ఆశీర్వాదాలు మనల్ని ఎండగడతాయి, కొన్ని మేళ్ళు మనల్ని ఎండగడతాయి, కొన్ని దీవెనలు మనల్ని చంపేస్తాయి. అన్ని ఆశీర్వాదాలు అనుకోవద్దు, అన్ని దీవెనలు అనుకోవద్దు. కొన్ని దీవెనలు చంపేస్తాయి, కొన్ని ఆశీర్వాదాలు మనల్ని అధోపాతాళానికి కూర్చేస్తాయి, నెట్టేస్తాయి. ఈ ప్రశస్తమైన సమయంలో మన జీవితములు దేవుని ఊటలో పెరగాలి. దేవుని ఊట మనల్ని ఊరింపజేయాలి, నీళ్లలో నుండి ఊరుతూ ఉండాలి. ఆ ఊటలో వేళ్ళు తన్ని ఫలించాలి మనం. అలా ఫలించటం వలన దేవుని నామం కనపరచబడుతుంది. యోహాను సువార్తలో యేసు ప్రభువు అన్నారు, 14 చూడండి, 13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు దానిని చేస్తా. ఎప్పుడు? తండ్రి మహింప కోసం చేస్తాడంట ఆ కార్యం. మన ఇష్టం కోసం కాదు, మన తృప్తి కోసం కాదు, మన అవసరం కోసం కాదు. మనం అడుగుతాం కదా ఏదైనా, ఆ అడుగునదేదో తండ్రికి మహిమ తీసుకొస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడంట ఆయన. నా నామంని ఏది అడిగినా అయితే అది తండ్రికి మహిమ తెచ్చేదై ఉండాలి. అప్పుడు అడిగినదల్లా చేస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో మనం. ప్రార్థన చేసుకోండి. దేవా, మీ ప్రార్థనలో ఖచ్చితంగా ఆ మాట పెట్టుకోండి. దేవా, నేను నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టులాగా ఫలించాలి. నేను ఫలించడం వలన నీకు మహిమ రావాలి, నేను అభివృద్ధి పొందుట వలన నీకు మహిమ రావాలి.
ఏ దోషం నా మీద పడకుండా, నా దోషం, నా తల్లిదండ్రుల దోషం, పితరుల దోషం, ఏ పాపం నా మీద పడకుండా నన్ను కడుగు అని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. నా ద్వారా నీ నామం మహిమ పొందాలని వేడుకోవాలి. యోసేపు నీటి యొద్ద ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ. ఆ మాట చెప్పుకుంటుంటేనే ఎంత చక్కగా ఉంటుందో కానీ, నీటి యొద్ద ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి, ఆగిపోదు. యోసేపు ఇక్కడ భూమి మీద జీవించాడు. యోసేపు ఇక్కడ భూమి మీద తన ప్రవర్తనని, తన జీవితాన్ని కట్టుకున్నాడు. దేనిలో కూడా ఓకే ఇది శాశ్వతం, ఇది సాటిస్ఫై అనుకోలేదు. డైరెక్ట్గా పరలోకపు పట్టణంలో యోసేపు కుమారుల పేర్లు గుమ్మాల మీద రాయబడ్డాయి. ప్రశస్తమైన సమయంలో దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాను. ప్రభువా నేను ఊట యొద్ద ఫలించేది కొమ్మగా ఉండాలి, నన్ను అలా ఫలింపచేయి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.